అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలందరికీ వందనాలు. నా పేరు జన్ని పార్వతి. మాది గురుబంద పంచాయతీ, సార్వకోట మండలం. అందులో మాది ఒక చిన్న విలేజ్ జగన్నాథపురం. అందులో దిగవీధి. మాకు నీరు లేక మేము ఎంతో ఇబ్బంది పడి బోరు ఉండేటప్పుడు బోరులో కిలుగుండి అయినా మేము తాగి మేము పెద్దవాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా మాకేది చెయ్యక మేము డబ్బులు కలెక్షన్ చేసి ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేసి మేము సొంతంగా ఈ ట్యాంకును ఆ బోరు దవ్వించుకున్నాము. ఇక్కడ బోర్డు పెట్టుకున్నాం, అంటే అదేంటంటే బోర్డు పెట్టుకున్నాము. మేము సంవత్సరం అయ్యింది. మా సొంతంగా మేము పెట్టుకొని మేము ఎవరికి నీరు అడక్క ఏది చెయ్యక మా సొంతంగా పెట్టుకొని మేము ఇలాగ వాడుతున్నాము. ఇప్పుడు సంవత్సరం అయ్యింది. మాకు కరెంటు బిల్లులు అవేటి కట్టలేదు అనుకుని కనీసం ఊరు జనాలకు కూడా చెప్పకుండా బోర్డు ఒట్టుకొని వెళ్ళిపోయి మేము క్యాన్వేజ్కి వెళ్ళలేదనే దీని మీద మాకు బోర్డు ఎవరికి చెప్పకుండా ఏది చెయ్యకుండా కనీసం నోటీస్ కూడా పెట్టకుండా తీసుకొని బోర్డు వెళ్ళిపోండ్రు. కనీసం మేము నీరుకి నిన్నటి నుండి ఇబ్బంది అయిపోతున్నాము. ఎకివీధికి కూడా వెళ్ళడానికి వాళ్ళకి కూడా నీరు ఉండవు. కనీసం మేము ఇప్పుడు ఎట వెళ్తాము, ఏటి చేస్తాము, నీళ్ళు తెచ్చుకున్నాము ఒక్కొక్క బిందెడు నీళ్ళు. కనీసం మాకు నీరు లేకుండా చేసి బోర్డు కూడా తీసుకెళ్ళిపోయారు. మాకు తక్షణమే వెయ్యాలని కోరుకుంటున్నాము. సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపైన ఎంత అణిచివేతకు గురి చేస్తుందో ఈరోజు సారాకోట మండలం గురిబందు పంచాయతీ గిరిజన గ్రామమైన జగన్నాథపురం ఈరోజు నిదర్శనం. వైకాపీకే ప్రచారంకి వెళ్ళలేదని, నామినేషన్ కార్యక్రమంకి వెళ్ళలేదని చెప్పి ఈరోజు దగ్గరుండి అధికారులు వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా నీరు పెట్టుకొని సొంతంగా ట్యాంక్ పెట్టుకొని సొంతంగా పైపులు పెట్టుకుంటే ఈరోజు వైకాపాకి మన నామినేషన్ కార్యక్రమానికి గిరిజన గ్రామం నుంచి వెళ్ళలేదని చెప్పి ఈరోజు కరెంటు బోర్డు పీకేసిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఆదివాసు వైకాపా ప్రచారం కాదు. ఈరోజు ఆదివాసులకి పరిస్థితి ఏంటంటే జీడి కొంటల్లో తర్వాత చీపురు పంటలు, పోడి వ్యవసాయం పంటలు చేస్తుంటారు. ఆ సమయంలో ఆ సందర్భంలో వెళ్ళలేకపోతే కక్ష సాధింపులు చేసి ఏదైతే పంచాయతీ ప్రతినిధి వారికి కంప్లైంట్ చేసాం, అలాగే ఇప్పుడే PITDA వారికి కూడా కంప్లైంట్ చేసాం. తక్షణమే ఈ యొక్క ఆదివాసులకు నీరంది ఇవ్వాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులకి ఎప్పుడు కూడా నీరు అందలేక కొండల కోణంలో జీవిస్తున్న ఆదివాసులు ఈ రోజు కూడా నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఒక పక్క నుయ్యి ఉంది, ఆ నుయ్యంతా కూడా పూర్తిగా కాలం వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పటికి కూడా ఈ గ్రామస్తులకి చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సింది, పంచాయతీ పెద్దలు చేయాల్సింది, రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని వీళ్ళే ఇంటింటికి డోలీ ఎత్తుకొని వ్యక్తమెత్తుకున్నట్టు ఇంటింటికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.